బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో బాలుడి కిడ్నాప్ విషాదాంతమైంది. యాడికి మండలం కోన ఉప్పలపాడులో నిన్న బాలుడు హేమచంద్ర కిడ్నాప్ కు గురయ్యాడు. బాలుడు హేమచంద్రను బావ సర్వేష్ కిడ్నాప్ చేశాడు. హేమచంద్ర గొంతుకు తాడు బిగించి సర్వేష్ హత్య చేశాడు. కుందరకోటలో బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. బాలుడు హేమచంద్రను హత్య చేసినట్టు సర్వేష్ అంగీకరించాడు. అనంతపురం జిల్లా బాలుడి కిడ్నాప్ విషాదాంతానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ జీవన్ అందిస్తారు. జీవన్, గంగోత్రి స్కూల్ బస్ దిగి ఇంటికి వెళ్తున్న యూకేజీ విద్యార్థిని బైక్ పై వచ్చినటువంటి ఒక వ్యక్తి కిడ్నాప్ చేసినటువంటి ఘటన అనంతపురం జిల్లా యాడికి మండలం కోనుపలపాడు గ్రామంలో బుధవారం రోజు చోటు చేసుకోవడం జరిగింది. ఈ ఘటనతో ఆ గ్రామంలో కలకలం రేగింది. గ్రామానికి చెందినటువంటి బోయ గోవిందు లక్ష్మీకాంతమ్మ దంపతులకు చెందినటువంటి కుమారుడు 5 ఏళ్ల కుమారుడు హేమచంద్ర యాడికిలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. బుధవారం ఉదయం స్కూల్ బస్ లో పాఠశాలకు వెళ్ళినటువంటి ఈ హేమచంద్ర మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో అదే బస్సులోనే గ్రామానికి అయితే తిరిగి వచ్చాడు. బస్సు దిగి ఇంటికి వెళ్తున్నటువంటి బాలుడిని ముఖానికి రుమాలు కట్టుకున్నటువంటి ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని వెళ్ళినట్టు స్థానికులు అయితే చెప్తున్నారు. ఆ గ్రామంలోనే ఓ దుకాణంలో కురుకుట్టే ప్యాకెట్లు కొనుగోలు చేసి ఆ వ్యక్తి వాటిని చిన్నారికి ఇచ్చి నమ్మించి బైక్ పై కూర్చోబెట్టుకుని వెళ్లిపోయాడని స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కిడ్నాప్ గా అనుమానించేలోగా కిడ్నాపర్ అక్కడి నుంచి ఉడాయించారని కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే బాలుడి తల్లిదండ్రులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు యాడికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుకాణం వద్ద రికార్డ్ అయినటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అయితే ఆ యొక్క ఘటనపై విచారణ అయితే చేపట్టినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటన అంతా కూడా లలిత అనే అమ్మాయిని చేసుకున్నటువంటి సొంత బావి ఆస్తి కోసం తన బామర్దిని హత్య చేసినట్టు పోలీసులు అయితే ప్రాథమిక నిర్ధారణకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ కుందనకోట గ్రామ శివారులో తీసుకుని వెళ్లి బండరాళ్లతో మోది కొట్టినట్లు పోలీసులు అయితే అనుమానించారు. గురువారం హతమార్చినటువంటి పోలీసులకు సమాచారం రావడంతో ఘటనా స్థలాన్ని అయితే ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి పరిశీలించారు. బాలుడు మృతి చెందినటువంటి సమాచారాన్ని తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలైతే అలుముకున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రామం మొత్తం కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఘటనపై అంటూ కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ అయితే చేపడుతున్నట్టు తెలుస్తోంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ జీవన్. నేను అడిగినా సార్, నిన్న ఊర్లో కానీ అడిగినా సార్, చెప్పు నీదేమో చెప్పినామంటే అసలు నీకు చెప్పలే సార్. నాకు నీ మీద ఒట్టి నీ కడుపులో ఉన్న పిల్లోని మీద ఒట్టి అన్నాడు సార్. అని అడగపోయినాడు సార్. ఇంకా మళ్ళీ ఇప్పుడు అత్త పిల్లోడు కానీ అసలు మాకు కడుపు రాకుండా చంపి బాధకినాడు సార్. మాకు బతికినాడు. వాడిని ఎట్ట చంపినాడో వీడిని ఇక్కడే చంపలేదు సార్. వాడిని నాకు మొగుడు వద్దు సార్. మాకైతే నాకు మొగుడే వద్దు సార్. ఎట్ట చంపి మేము చచ్చారు మేము పోం. అతను పిల్లని అట్టు నా తమ్ముని ఎట్ట చంపినా వాడిని అట్టే చంపాలి సార్. ఏమి తీసిపోయినాడో తెలియదు సార్. పద్దన వచ్చింటే నేను ఇంటి దగ్గర ఇంటిని సార్. మా ఇక్కడ వచ్చిన వాళ్ళు మీ మొత్తం ఫ్యామిలీ మొత్తం చంపాలని అండికెళ్ళాడంట సార్. అదొక్కటి తెలిసింది నాకు. మీ ఆస్తి గుంటకల్లో ఉంది, జకల్చేల మిద్ద అని చెప్పినారు సార్. అది నీకేమవుతాడమ్మా? మొగుడవుతాడు సార్. బాబుకి ఏమవుతాడమ్మా? బాబు అవుతాడు సార్. ఎందుకు చంపాల్సిన పరిస్థితి వచ్చింది? ఏమో సార్, ఇంకా నాకు తెలియదు. ఇంక ఇంతవరకు నాకు చెప్పలేదు సార్. ఏమి ఇంకా ఏం పేరు నీ మౌని పేరు?
సర్వీస్ సార్. అంటే ఇంతకు ముందుకి ఏమన్నా గొడవలు ఉన్నాయా? ఇది ఏం ఏమన్నా లేదు సార్. తగాదాలు ఏమన్నా ఉన్నాయా దాని ఏం విషయం? లేదు సార్.